నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం మనం. మనతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గారు ఉన్నారు. మేము ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తున్నాడు. ఏమయ్యా మీరు ఇచ్చిన హామీలు అయిపోయాయి, మహిళలకు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయని ప్రశ్నిస్తున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకొని ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ అని మేము అనుకుంటే బతుకులేని తెలంగాణ చేసింది బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కాదా? కుటుంబ పాలన చేసి వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలు తింటే తరిగిన ఆస్తులు సంపాదించుకొని ఫామ్ హౌజులు కట్టుకొని పండుకొని వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల తర్వాత ఈ పరిపాలనలో చాలా నష్టపోయినాం. తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టారనేసే తెలంగాణ ప్రజలంతా చైతన్యవంతులై అందరికీ ప్రజల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు నిజంగా వాస్తవంగా కొన్ని హామీలు మేము ఇచ్చినాం. కానీ వాళ్ళు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఫ్రీ బస్ అన్నం నడిపిస్తున్నాం, మహిళలకు ఉచిత గ్యాస్ అన్నం, 500కి సిలిండర్ అన్నం ఇస్తున్నాం, ఇంటికి 200 యూనిట్ ఫ్రీ కరెంట్ అన్నం ఇస్తున్నాం. చాలా రకాలైనటువంటివి పథకాలను అమలు చేస్తూ వస్తున్నాం. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తరగని ఆస్తులు సంపాదించుకొని పోతే ఎలా అవుతుందో చెప్పండి. అయినా ప్రజలు గుర్తించారు, ప్రజలు చైతన్యవంతులు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అని మేము రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇస్తున్నాం కదా. మేమేం తక్కువ చేసినాం ప్రజలకి? అసలు ఏం తక్కువ చేయలేదు, వాళ్ళకన్నా ఎక్కువనే చేస్తున్నాం. మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం, రోడ్లు వేయిస్తున్నాం, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇవన్నీ వాళ్ళ హయాంలో ఎలాంటివి లేవు కదా. ఈ రోజు మహిళలను గుర్తించట్లేదు అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తా. నేను ఒక ఆదివాసీ బిడ్డను, నాకు డిసిసి ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఇచ్చారా? జిల్లా అధ్యక్షులుగా వాళ్ళని ఎవరైనా ప్రకటించారా? బీజేపీ కానీ బీఆర్ఎస్ లో కానీ మహిళలకు స్థానం లేదు, మహిళలను వాళ్ళు గౌరవించరు. మనం చూస్తున్నాం. మన కవితనే మొన్న బయటకు వచ్చేసింది, వాళ్ళ పార్టీ నుంచి కవితనే బయటకు వచ్చేసింది. ఎందుకు రావాలి? వాళ్ళ సొంత చెల్లె బిడ్డ కదా, వాళ్ళకి ఎందుకు బయటకు రావాలి? అక్కడ ఆమెకు స్థానం దొరకకనే కదా, ఆమెకు అక్కడ గౌరవం దొరకకనే కదా ఆమె బయటకు వచ్చేసింది. వాళ్ళకు మాట్లాడే హక్కు గాని అర్హత గాని కేసీఆర్ కు లేదు అసలు. అంటే నాలుకే ఎటంటే అటు తిరుగుతుంది కాబట్టి నేను ఎట్లాంటి అట్లా మాట్లాడొచ్చు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలందరూ గ్రహిస్తున్నారు, ప్రజలందరూ చైతన్యవంతులు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాటలు తప్ప చేతులతో చేసే పనులు ఏమి లేవు. ఇదంతా దొంగ హామీలు, దొంగ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. తప్పు. డిబేట్ కి కూర్చో, మేమేం చేసినామో మేం చెప్తాం, మీరేం చేసినరో మీరు చెప్పండి. ప్రాజెక్టులు కట్టుతూ పైసలు ఒడగొట్టి కుప్పగూలేటువంటి పనులు మీ అయితే అభివృద్ధి చేసి చూపించేటువంటి బాధ్యత, భరోసా ఇచ్చేది మా ప్రభుత్వం. నీకంత దమ్ము ధైర్యం ఉంటే డిబేట్ కు రా, కూర్చుందాం. కానీ ఉట్టిగా మాట్లాడితే మర్యాద ఉండదు, ఖబర్దార్ అని కూడా చెప్తున్నాం. మేము గౌరవించేటువంటి పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం. గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఎప్పుడన్నా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో ఉన్నారా? ముట్టుకుంటే ఇలా ముట్టుకొనుడు కూడా ముట్టుకోలేదు. ఈ రోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అతుక్కొని వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకునే పేదోడి అట్టడుగు వర్గాలు ఆకాశం ఎత్తెదుగుతూనే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని ఒక కలలు కంటూ ఒక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే పని చూడలేక, భరించలేక, ఎక్కడ ప్రజలు వీళ్ళని గౌరవిస్తారో, ఎక్కడ ప్రజలు నినాదాలు చేస్తారో అనేసి ఒక భయం అన్నమాట. ఆ భయంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. పచ్చకాములకు అంత పచ్చగానే కనబడుతుంది కదా అన్నట్టుగా అట్లా మారిపోయిండు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప మేము అనుకున్న హామీలు నెరవేరాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి. నిజంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు గూడు నీడ, కడుపు నిండా తిండి ఉంటే పేదోడు, కడుపు నిండా తిండి ఉంటే, చేతి నుండే పని ఉంటే రేపు బతుకుతాడు అనేసి ఉపాధి హామీ పథకం మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. రేషన్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆనాడు. మరి
మీకు తెలివి ఉంటే ఈ రోజు ఎందుకు అలా చేయలేదు? ఈ రోజు మేము రేషన్ కార్డు ఇచ్చి మేము ఇప్పుడు అది చేస్తున్నాం. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్ ని ఎటువైనాయి? దళిత 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇంటికొక నల్లు ఎటుపోయింది? ఆ? ఇవన్నీ ఎటువైనాయి? మేము ఇస్తున్నాం కదా. నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోయి మా మీద పడతారేంది? పనిచేసే ఓటర్ల మీద. ఖబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నాం. అంటే ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ మళ్ళా మా ప్రభుత్వం ఏమో వస్తుంది, ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు అంటున్నారు. తప్పు, వాళ్ళ భ్రమ అది. వాళ్ళు అంటే కలలు కంటున్నారు వాళ్ళు. మేమేమో నిజాలు పనులు చేస్తున్నాము. మేము పనులు చేస్తాం, ప్రజల్లో ఉంటాం. ఏమైంది? సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినాం కదా మేము. 75% మేము విజయం సాధించినాం సర్పంచ్ ఎన్నికలలో. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయం సాధించినాం. వాళ్ళకన్నా ఎక్కువనే కదా. బీజేపీ బీఆర్ఎస్ అట్టడుగున ఉంటే మేము ఆకాశం ఎత్తి ఎదిగినాం. మాకేమో తక్కువ ఉంది. ప్రజలు నమ్మిండ్రు కదా. ఎక్కడో ఒక చోట అలా జరుగుతుంది, అది కామన్ కదా. అలా అది కానీ మేము మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మేము విజయం సాధించుకున్నాం. మేము వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన పెద్ద ఏదో దొంగ లెక్కలు, వీళ్ళ అన్ని దొంగ లెక్కలే. మేము నిజం, నిజాయితీ, ఉన్నది, వాస్తవము, అభివృద్ధి అన్ని వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలే చేస్తాం. ఆనాడు దేశ ప్రజల కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయ్యా ఇది. నువ్వు దోచుకున్నవి ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ రోజు ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళను గుర్తించి సోనియమ్మ గారు తెలంగాణని ఇచ్చిండు. నువ్వేం చేసినావు? దళితుని ముఖ్యమంత్రి చేస్తావు, నువ్వే ముఖ్యమంత్రి అయినవు. ఒక దళితుడు వస్తే ఆయన ఓర్చుకోలేకపోయినావు నువ్వు. ఇక్కడ దళితులకు స్థానం ఉంది, ఆదివాసులకు స్థానం ఉంది, మైనార్టీలకు స్థానం ఉంది. అందరినీ కలుపుకపోయేటువంటి పార్టీ, అందరినీ అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళు మేము చేసేటువంటి అభివృద్ధిని చూసి భరించలేకపోతున్నారు. అందరు కలిసికట్టుగా ఉంటున్నారని భరించలేకపోతున్నారు. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్, రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్పుతాము. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అప్పుడు నీ సంగతి అని మేము మాట్లాడతాం. అంటే మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రాజెక్టు చేపడుతుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతున్నది. ఏం చెప్తారు దాని గురించి? మూసీ ప్రక్షాళన అనేది తప్పకుండా చేయవలసింది. అంటే మొత్తము మురికి, గలీజు, స్మెల్లు, పక్కన ఉన్న వాళ్ళకి వస్తే రోగాలు వచ్చి చచ్చిపోవడం, ఇది అవసరమా? అవసరం లేదు కదా. దాన్ని శుద్ధి చేయడంలో తప్పేముంది? దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళు పేదలు కావచ్చు, పేదలకు తప్పకుండా వాళ్ళకి సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఏదైనా చేస్తామనేసి చెప్పడం అది తప్ప కాదు కదా. వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, వాళ్ళకి ఏమైనా భూములు ఉంటే వాళ్ళకి ఇప్పిస్తాం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అక్కడ ఏమైనా పనులు చేసుకుంటా ఉంటే ఆ పనికి తగ్గట్టు పనులు ఇస్తాం. ఇవన్నీ చేసే దాన్ని శుభ్రం చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఆనాడు ట్యాంక్ బండ్ని శుభ్రం చేస్తాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. మరి మేము అట్లా చేయట్లేదు కదా. దీన్ని శుద్ధి చేయాలా? ఇది మూసినది ఎప్పటిదో, దీన్ని శుద్ధి చేయాలా? ఇది శుభ్రం చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు రోగాలు రావు. కాబట్టి మేము అదే ఆలోచిస్తున్నాము. వాళ్ళకు పక్కన ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నాం. పేదల పార్టీ ఏది? పేదల కొరకు పనిచేసే పార్టీ. వాళ్ళని ఎట్లా నాశనం చేస్తారు చెప్పండి? అది తప్పు. వాళ్ళు చేసేటువంటిది అంతా కూడా, వాళ్ళు మాట్లాడేదంతా కూడా తప్పు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముందు ధర్నా చేసిరు ఇప్పటి వరకు. ఇది అంటే రైతులకు ఏ మాత్రం న్యాయం చేస్తలేదు ఈ ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళలాగా 100 రోజులు 3 చట్టాలు తీసుకొచ్చి 100 రోజులు ధర్నాలు చేస్తే వాళ్ళపైన ట్రాక్టర్లు పంపించేసి వాళ్ళను చంపినటువంటి ఘనత బీజేపీది. బీజేపీకి మాట్లాడేటువంటి హక్కు కొంచెం కూడా లేదు. రైతులను నష్టపరిచేటువంటి పార్టీ ఏదంటే బీజేపీ. మనం గతంలో చూస్తాం కదా, 3 చట్టాలు తీసుకొచ్చి రైతులను హింసిస్తే 100 రోజులు రైతులు ధర్నాలలో కూర్చుంటే వాళ్ళని చంపేసినటువంటి ఘనత, జైల్లో పెట్టినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు అలా ధర్నాలు చేయడము సిగ్గుచేటు. వాళ్ళకు సిగ్గు అనిపించట్లేదా బయట కూర్చోవడానికి? రైతులను మోసం చేసేది మేము రైతులకు ఏమిచ్చినామని అడుగుతున్నాం. మేము రైతులకు ఏమిచ్చినావు నువ్వు? రైతులకు ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చిండ్రా? నువ్వు అక్కడ మోడీని అడుగుపో, ఎంతమందిని చంపిండో చెప్తాడు మోడీ. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రజల కొరకు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎప్పుడు వ్యతిరేకించడం తప్ప ప్రజల అభివృద్ధి ఎప్పుడైనా కోరుకున్నారా? మీరు ఇలా ధర్నాలు ఇవన్నీ మానుకొని ప్రజల అభివృద్ధి ఏమీ చేయట్లేదు మా బీజేపీ ప్రభుత్వం, మా రైతులను చంపేసిండ్రు అనేసి ఒక మాట మాట్లాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు ఎప్పుడు చేసినటువంటి వాళ్ళనే
వెన్నుపోటు పొడవాలని చూసేటువంటి బాపతి బీజేపీ ఎంపీలది. ఖబర్దారు బీజేపీ ఎంపీలారా, ఎమ్మెల్యేలారా, మీరు చేసింది ఏమి లేదు, ఒరిగేది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు మొత్తం దోపిడి దొంగలు. మీరంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచే నాయకులు మీరంతా కూడా. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తుంది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కనీసం అవకాశాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏవి కూడా లేవు. ఒక్క పథకం అన్న కేంద్రం నుంచి ఒకటన్నా ఉన్నాయా? అసలు ఏమిగులు. మొన్న బడ్జెట్ లో ఏమన్నా కేటాయించిండ్రా? మనకి ఎలాంటిది కూడా కేటాయించలేదు. ఇంకా మీదికెళ్ళి అదేంది జిఎస్టీ మనకు ఎక్కువ అయిపోయింది. ఇంకా మీదికెళ్ళి పేదల కొరకు ప్రకటించినటువంటి ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ రోజు పేరు మార్చడం. మీ యొక్క తెలివి అదేమన్నా? పేరు మార్చడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపాధి కలుగుతుందా? గాంధీ గారు అంటే దేశానికి ఎంతో త్యాగం చేసినటువంటి వాళ్ళు. జాతిపిత అని మనం పేరు పెట్టుకున్నాం. గాంధీ గారి పేరు మార్చడం వల్ల నీకేం ఒరిగింది? ప్రజలేమన్నా అభివృద్ధి జరిగిందా? అదేం లేదు కదా. కానీ ఈ రోజు ప్రజల పొట్టను కొడుతున్నాడు. కూడు గూడు నీడ, ఒక కడుపు నిండా తిండి తిని చేతి నిండా పని దొరికేటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ రోజు నీరు గార్చడానికి చూసేటువంటిది బీజేపీ వాళ్ళు. అందుకనే ఇక్కడ వాళ్ళకు మాట్లాడే అర్హత హక్కు గానీ లేదు. అసలు తరిమి కొట్టాలి వాళ్ళని, అంతే. బీజేపీ వాళ్ళని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యవహార శైలి కూడా కరెక్ట్ లేదని మాట్లాడుతున్నారు కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక బుక్, ఒక నోట్ రాసుకున్న గొప్ప మహానీయుడు మా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే నాలిక తెగిపోవాలి మీది. ఎందుకంటే అతను ఏం చేయాలనుకుంటున్నాడు? అట్టడుగు వర్గాల వాళ్ళను మీరు అడుగునే తొక్కేయాలనేటువంటి బాపతి వీళ్ళది. బీజేపీ బీఆర్ఎస్లు కూడా అట్టడుగు వర్గాల ప్రజలు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ వాళ్ళను తొక్కేసి మేమే దేశాన్ని వేలాలే, ఈ దేవుళ్ళ పేరు మీద ఈ తగాదాలు పెట్టి వీళ్ళను చంపేయాలనేటువంటి కుట్ర పన్నుతున్నది వీళ్ళు. కానీ అట్టడుగు వర్గాల వాళ్ళు ఆకాశం ఎత్తు ఎదగాలి, ఈ దేశంలో పరిపాలన చేయాలి అని కోరుకునే నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే నాలిక చీరుతామని చెప్తున్నాం మేము. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా నిజాయితీ పరుడు. రాహుల్ గాంధీ గారు ఈ దేశం కొరకు గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసిన వ్యక్తి. నువ్వు ఏ త్యాగం చేసినవయ్యా? ఈ దేశం కొరకు ఏ త్యాగం చేసినావు నువ్వు? ఆ దేశంతో ఈ దేశంతో లొల్లులు పెట్టుకుంటా, దేశాన్ని సర్వనాశనం చేసుకుంటా ఈ విధమైనటువంటి నువ్వు చేస్తే దేశ సంపదను కాపాడుకోవాలి. మోడీ వల్లే మన దేశం ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉందని అంటున్నారు కదా. అది తప్పండి. మోడీ వల్ల దేశము సర్వనాశనం అయిపోతుంది. అడవులు పోతున్నాయి, భూములు పోతున్నాయి, అన్ని కూడా సర్వనాశనం చేస్తున్నాడు. మీరు ఒక ఉదాహరణకు నేను చెప్తానండి. ఇడ్మాను చంపేశారండి. ఇడ్మాన్ చంపేసిన తర్వాత కర్రెంగుట్టలో ఒక పర్యాటక కేంద్రం. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను, అడవిని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు కర్రెంగుట్టను ఎందుకు పర్యాటక కేంద్రంగా చేస్తున్నావు? అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. అడవులను కబ్జా చేసుకోవడానికి, అడవులు ఉన్నటువంటి సంపదను కబ్జా చేసుకొని ఆదాని అంబానీ చేతిలో పెట్టేసి రాబోయే ఎలక్షన్ లో విచ్చలవిడిగా ప్రజలకు డబ్బులు వాంచేసి మళ్ళొక్కసారి నేను ప్రధానమంత్రి కావాలనే కోరిక నీదైతే, మా రాహుల్ గాంధీ గారు అడవులు ఉండాలి, వనరులు ఉండాలి, ఏ ప్రాంత వనరులు ఆ ప్రాంత వాసులకు చెందాలి, అట్టడుగు వర్గాల వాడే ప్రధానమంత్రి కావాలని కోరుకునే మహానాయకుడు మా నాయకుడు. ఖబర్దార్ మోదీ గారు, నువ్వు అన్ని కూడా అక్రమ దందాలు చేస్తున్నావు. నీ దందాలు తప్పకుండా బయటపడతాయి. రాబోయే రోజుల్లోనే తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారనేసి చెప్తున్నాం. మార్చి 31 వరకు మావోయిజాన్ని ఎక్కడ లేకుండా అంతం చేస్తామని అమిత్ షా గారు ప్రకటించారు కదా. డేట్ కూడా దగ్గర పడ్డది. అది తప్పండి. రాజు పోతే రాజరికం పోదు కదా, ఇంకొక రాజు వస్తాడు. ఉద్యమం అనేది, నిజము అనేది ఎప్పుడు కూడా అది దాగదు, ఎప్పుడు కూడా అది నశించిపోదన్నమాట. నిజం అనేది ఎప్పుడన్నా నశించిపోతుందా? పోదు కదా. ఉద్యమం అనేది ఎప్పుడు కూడా నశించిపోదన్నమాట. తప్పకుండా ఉద్యమాలు అనేటివి ఉంటాయి. నిజం అనేది బయటకు వస్తుంది. ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఏ డిమాండ్ కోరుకున్నారు, వాళ్ళది ఏ డిమాండ్ ఏంటిది, వాళ్ళ డిమాండ్ను నశింపచేయి, అప్పుడు నువ్వు నిజమైన లీడర్వి. కానీ వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళని నువ్వు నశింపజేస్తున్నావు చూడు. ఇడ్మాన్ చంపినవు, వేలాది గుండెల్లో, వేలాది నాలికల్లో అతను ఒక కొలువై ఉన్నాడు, ఒక దేవుడై ఉన్నాడు. ఎందుకు? అతను మంచి పని చేసిండు.
వాళ్ళ ఇంటి కొరక సంపాదించుకున్నాడా, హెలికాప్టర్లో తిరగాలని ఆయన ప్రజల కొరకు పోరాడిండా, ఎవరి కొరకు పోరాటం చేసిండ్రు అతను? ఎంతో మందిని పొట్టన పెట్టుకొని చంపేసి ఈ రోజు అడవులో ఉన్న సంపదనంతా కూడా కాజేయాలని చూస్తున్నాం. ఎక్కడున్న ఈ సంపద అంతా కూడా మైదాన ప్రాంతాల్లో ఎక్కడన్నా సంపద లేదు. ఎక్కడైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడక్కడ అడవులలో ఆదివాసులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే సంపద ఉంది. ఆ సంపదను కొల్లగొట్టాలనే ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు మోడీ. ఆ కుట్రను తిప్పి కొట్టడానికి ఆదివాసులందరూ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు చైతన్యవంతులు అవుతారు. దాన్ని ఆ తిప్పి కొడతారనేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.